ఆదివాసీల ఆరాధ్యదైవంగా కొలుస్తున్న గుబ్బలమంగమ్మకు కొండరెడ్డి గిరిజనులే పూజారులు. గుబ్బలమంగమ్మ గురించి స్థలపురాణాలు త్రేతాయుగంలోనే వెలసినట్లు చెబుతున్నాయి. ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధ తీవ్రత ధాటికి మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందట. అమ్మ ఆగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలం కాగా దేవతలు ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని శాంతింపచేసి ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరారు. సెలయేర్ల మధ్య గుబ్బలుగా ఉన్న గుహలో వెలసిందని ప్రతీతి. సుమారు 55 ఏళ్ల క్రితం బుట్టాయిగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదురుగడలు తెచ్చేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎడ్లు అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో బండిపై ఉన్న వెదురు కలపను దించేసి కూలీలతో పాటు కృష్ణమూర్తి ఇంటికి వచ్చేశారట. రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మ తల్లి కలలో కనిపించి వాగువెంట కొంత దూరంలో ఉన్న గుహలో వెలిశానని, తనను దర్శించుకున్నాక వెదురు తీసుకువెళ్లాలని చెప్పింది.